ఆదిలాబాద్ జిల్లాలోని బోధ్ నియోజకవర్గం ఎస్టీ రిజర్వ్డ్గా ఉండి ఆదివాసీ గిరిజన నాయకులే పాలిస్తున్నప్పటికీ నియోజకవర్గంలోని చాలా వరకు మారుమూల ఆదివాసీ గిరిజన గ్రామాలకు సరైన రోడ్డు వసతులు కల్పించలేదంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మెరుగైన విద్యా సేవలు అందక కనీస సౌకర్యాలు కూడా లేని దీనస్థితిలో ఉన్నామంటున్నారు. ఇక ఓట్ల సమయంలో తమ మారుమూల గ్రామాల్లో వెతుక్కుంటూ వచ్చి ఏవేవో మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకుని గెలుస్తారు, కానీ ఆ తర్వాత కనీసం తిరిగి కూడా చూడరంటూ ఆదివాసీలు వాపోతున్నారు. తమకు కనీసం మెరుగైన వాద్య సేవలు కూడా కల్పించలేకపోతున్నారంటూ ఇప్పటికైనా తమను నాయకులు గుర్తించి కనీస సౌకర్యాలు కల్పించాలని ఆదివాసీలు వేడుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం వజ్జర్ కేశవగూడ గ్రామ పంచాయత్ ఇప్పల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంతో మేము ఆశపడ్డాం. తెలంగాణ వచ్చిన తర్వాత మాకు న్యాయం జరగదు, ఆదివాసులకు న్యాయం జరుగుతుంది, చదువుకున్న పిల్లగాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, డబుల్ బెడ్రూమ్ వస్తాయి అని ఆశపడ్డాం. కానీ ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టినట్టు ఈ ప్రాంతంలో సౌకర్యం లేక, సదుపాయాలు లేక